Hello friends, welcome to our channel. This is a special video for my fitness journey at gym in Karimnagar. Friends, in our daily life we have to focus on fitness by doing the physical activities if time is permitted, so that in our general life, so health is better than wealth. You know very well. Friends, మీరు ఈరోజు ఇక్కడ జిమ్లో నేను ఒక టాస్క్ కోసం రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో ఒక టాస్క్ చేయడం జరుగుతుంది. ఒక ఇయర్లో ఎంత వెయిట్ లాస్ అయినప్పటికీ మళ్ళీ ఒక 3 months లోపల మళ్ళా గెయిన్ అయిన వాటిని అన్నిటిని మళ్ళీ లాస్ చేయడానికి వస్తాను. డైలీ యోగా, మెడిటేషన్ అండ్ సూర్య నమస్కారాలతో పాటు ఇక వింటర్ సీజన్లో జిమ్కి రావడం జరుగుతుంది. సో దాట్ దిస్ ఈజ్ ఎ కరీం జిమ్. సీ దట్ ఇది ఫిట్నెస్ లైఫ్ జిమ్ నియర్ టు గీతా భవన్. సీ దట్ దిస్ ఈజ్ ద two ways are there, hardcore and soft core. Means this is soft core లోపల మనకు మిషన్స్ ఉంటాయి, కార్డియో ఎక్సర్సైజ్ అండ్ ట్రెడ్మిల్ ఎక్సెట్రా ఉంటుంది. ఇది చూడండి, గీతా భవన్కు అక్కడ దగ్గర ఉంటుంది మనకు, మైత్రేయి హోటల్ పక్క ఉండి. చాలా నైస్ జిమ్ ఇది. ఇక్కడ మిషన్స్ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటాయి మనకు అందుబాటులో. చూడండి, ఇది ఈ రకంగా మిషన్స్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. స్టార్ట్ చేశాను. ఇది ఎలిప్టర్ అనేది. ఇక్కడ 3 మీకు సెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది చాలా పవర్ఫుల్ మిషన్ ఫర్ రెడ్యూసింగ్ ద బెల్, రెడ్యూసింగ్ ద ఫ్యాట్. సో దట్ ఈస్ దట్. ఈ మిషన్ లోపల మనకు అది ఇస్తుంది లాస్. ఇక్కడ కూడా మనకు ట్రెడ్మిల్ అండి. ట్రెడ్మిల్లో జాగింగ్ అండ్ వాకింగ్, స్పీడ్ వాకింగ్ కూడా చేయొచ్చు. ఇట్లా ఇక్కడ 6 మిషన్స్ అవైలబుల్ ఉంటాయి మనకు. డైలీ మార్నింగ్ చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. చూడండి, అదంతా మిషన్స్ చాలా గుడ్ ఎన్విరాన్మెంటల్ ఏసీ జిమ్ ఇది. అన్నీ ఇక్కడ సైక్లింగ్ చూడండి, సైక్లింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎన్ని సైక్లింగ్స్ చూడండి, డిఫరెంట్ వేరియేషన్స్ ఆర్ దేర్ టు చూస్ that. This side there is a missions also available. It is another type of the cycling also there. Cycling is one of the best exercise to reduce the fat fastly. ఇది రకంగా ఇక్కడ మనకు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మిషన్ ఫర్ ఇది. ఇక్కడ ఫుట్ మజిల్ పవర్స్ కానీ అక్కడ కానీ మనకు అది స్ట్రెంగ్తన్ చేస్తుంది. అదే రకంగా అక్కడ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రకంగా మనకు ఇది జిమ్ లోపల ఉన్న మిషన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇది చెస్ట్ ఇదండి. చెస్ట్ మనకు చెస్ట్ పెరగాలన్నా, చెస్ట్ యొక్క మంచి ఫిజిక్స్. ఇది బ్యాక్ మనకు బ్యాక్ చెస్ట్ ఇది కూడా మంచి మిషన్. ఇది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా 3 sets, ఏదైనా 3 sets చేయాలి. 15 నుంచి 20 కూడా చేయొచ్చు. ఈ రకంగా ఇది కూడా పైకి షోల్డర్స్ అప్ అండ్ ఉంది. ఇది షోల్డర్స్ పెయిన్స్ ఉంటే కూడా రిమూవ్ అవుతుంది. మంచి ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. దీస్ ఆర్ ద కాల్డ్ చెస్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడ డంబుల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. చూడండి, ఇదే ఈ సాఫ్ట్ కోర్ జిమ్లో చేస్తాను ఎక్కువ నేను. అదే రకంగా హార్డ్ కోర్లో అయితే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి బాగా, అక్కడ కూడా చేసుకోవచ్చు టైం బట్టి. డైలీ 2 to 4 hours. వీకెండింగ్ అయితే 4 hours, 4.5 hours చేస్తా. ఇక కోర్ట్ టైంలో మాత్రం 2 hours, మినిమం 2 hours చేస్తాను. ఇది చెస్ట్ది డంబుల్స్తో చెస్ట్ చేసుడు. ఇది బైసెప్స్కి సంబంధించింది ఇక్కడ మనకు చేయడం జరుగుతుంది. చూడండి, ఇంత పీస్ఫుల్గా ఉండడం జరిగింది. అక్కడ ఏసీ జిమ్ ఇది మనకు. ఇది కూడా మనకు బార్ ఎక్సర్సైజ్ ఇది. దీంతో కూడా మజిల్ చెస్ట్ కూడా అవుతుంటుంది మనకు. ఈ రకంగా ఇది కొత్త మిషన్ అండి. ఇది బెల్లీ ఫ్యాట్ సంబంధించింది. ఇది కొత్తగా ఇన్స్టాల్ చేశారు. ఇది దీనివల్ల బెల్లీ ఫ్యాట్ అనేది చాలా
రెడ్యూస్ అవుతుంటుంది. ఇది నేను చాలా డైలీ కంపల్సరీ చేస్తాను. డైలీ 300 దాకా చేస్తాను. 3 సెట్స్ అట్లా పాసిబిలిటీ బట్టి చేస్తుంటాను. మినిమం 200 నుంచి 300 400 దాకా కూడా చేస్తాను. మంచి ఎఫెక్టివ్ ఉన్నది ఇది మిషన్. నాకు నచ్చింది ఇందులో, ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ మెయిన్ కాబట్టి బెల్లీ ఫ్యాట్కి ఇది మంచి సొల్యూషన్. ఏవి కోర్ మిషన్ అంటారు ఇది ఈ మధ్యనే లాంచ్ చేశారు, మంచిగా ఉంది. అదే ఈ రకంగా చూస్తే ఇది మనకు లెగ్ అప్ అన్నది, ఇది లెగ్ స్ట్రాంగ్ కావడానికి మనకి ఇది కూడా టైప్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ టు రెడ్యూస్ ద ఫ్యాట్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఈ రకంగా మనకు జిమ్లో అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఫర్ డిఫరెంట్ ఫ్యాట్స్ రిమూవల్ అన్నట్టు. ఇది కూడా టైప్ ఆఫ్ ది చెస్ట్ సంబంధించింది. ఇది డిఫరెంట్ వేరియేషన్ మిషన్స్ ఉంటాయి మనకు, ఒకటే కాకుండా అవన్నీ కూడా టైం బట్టి చేసుకుపోవాలి. ఏదైనా 3 సెట్స్ చేయాలి. ఒకవేళ టైం లేకుండా 1 సెట్ చేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా ఉండాలి. ఈయన రెహమాన్ అనేది మంచి నైస్ పర్సన్, జిమ్లో మంచి కోఆపరేటివ్గా ఉంటాడు. ఈయన కూడా కోచ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ రకంగా చూడండి ఇన్స్ట్రుమెంట్స్ అనేది కూడా ఎట్లా ఉన్నాయో మనకి. ఇవన్నీ కూడా వేసి దాంట్లో ఇక్కడ మనకు అవన్నీ కూడా ర్యాక్స్ మీద ఉండడం జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఇది ఫస్ట్ చాంబర్ వేసేది. సెకండ్గా మిషన్స్ కంప్లీట్గా ఉంటుంది. ఈయన కూడా వంట కోచర్, ఈయన కూడా బెస్ట్ గాయ్. ఈయన కూడా మంచి హెల్పింగ్ నేచర్. అదే రకంగా నెక్స్ట్ ఇది ఈ రకంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు చాలా స్పేసియస్ సంబంధించి జిమ్ ఇది. ఫిట్నెస్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కాన్ చేసుకోవచ్చు. మంత్లీ రీజనబుల్ ఛార్జెస్ ఉంటుంది. 3 ఇయర్స్ 6 మంత్స్ 1 ఇయర్ ఉంటుంది. ఇక్కడ ఈయన రిసెప్షన్ సెంటర్లో వాళ్ళందరూ బెస్ట్, మంచి ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇది టైప్ ఆఫ్ మనకు వార్మప్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ వీళ్ళు ఇక్కడ కోచ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. అయితే నేను క్లాసెస్కి అటెండ్ కానీ జనరల్గా క్లాసెస్ కూడా తీసుకుంటా అంటారు ఇక్కడ. అవన్నీ కూడా చేస్తారు. ఇది హార్డ్ కోర్ అని చెప్పాను కదా ఇంతకుముందు. ఈ హార్డ్ కోర్లో చూడండి మిషన్స్ అనేది ఎంత ఏ రకంగా ఉన్నాయో మీకు కనబడుతున్నాయి చూడండి. మొత్తం అన్ని మిషన్స్ అని చూడండి, కొత్త ఇన్స్టాల్మెంట్. ఈ టైప్ ఆఫ్ మిషన్స్ అనేది ఇక్కడనే నాకు కనబడ్డది. వేరే దగ్గర చూశాను కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా కనబడలేదు అనుకుంటున్నాను. చూడండి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చూడండి. ఇంకా న్యూలీ ఎస్టాబ్లిష్ లెక్క ఉన్నది. అంటే మెయింటెనెన్స్ అంతా మంచిగా చేస్తారు ఇక్కడ. అమ్ము దీని ప్రొపరేటర్ అమ్ము అని, ఆయన మంచి పర్సన్, ఆయన గుడ్ పర్సన్, మంచి ఫ్రెండ్లీ ఉంటాడు. ఆయన అన్ని రకాల సజెషన్స్, ఆయన ఇన్స్ట్రక్షన్స్, ఆయన కోచింగ్ కూడా అందరికీ ఇస్తాడు. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటాడు. చూడండి, దిస్ ఈస్ ద వే టు రెడ్యూస్ ద బెల్లీ ఫ్యాట్ అండ్ టు యూజ్ దిస్ హార్డ్ కోర్ సెషన్. దెన్ కంపేర్ ద fees with the software. The hardware is low is there. आज बोले तो ये हार्ड कोर का ये सेक्शन है जो पूरा मजिल पावर और 6 पैक और ये भी उनके लिए अच्छा रहता. वो भी टाइम लेता है ना. ये पूरा मिशन है. जो भी सॉफ्टवेयर है सॉफ्ट कोर है, हार्ड कोर है. सॉफ्ट कोर है तो ज़रा फीस बढ़ते हैं, वो हार्ड कोर है तो कमी रहता. मगर जो सॉफ्टवेयर फीस ले तो हार्ड कोर भी कर सकते. ये देखो डम्बल्स का कितना वेरिएशन अवेलेबल है. जो भी कितना मेंबर्स उतना अभी एक बार भी कर सकते. वैसा वेटिंग नहीं है. ऐसा मिशंस अच्छा है. पूरा नीटनेस देखो, ऐसा मेंटेनेंस कर रहा है. जो ये वो करीमनगर में बेस्ट फिटनेस कोचिंग सेंटर है. मैं रेगुलर का जाता हूँ और विंटर सीजन में कोशिश करके करता हूँ. रेगुलर घर में जब भी योगा मेडिटेशन और वॉकिंग भी जॉगिंग भी टाइम मिले तो करता हूँ. जो फैट जब भी इंक्रीज हुए तो ईयर एंडिंग को पूरा निकालता हूँ ऐसा जिम करके. जैसा है देखो ये జిమ్ కా ఫ్రెండ్స్. ఈ రకంగా జిమ్ అనేది చాలా, అంటే జిమ్ పోతేనే
ఫ్యాట్ లాస్ అవుతుంది అనుకోకుండా మనం ఎక్సర్సైజ్ ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. టైం ఉంటే జిమ్కోండి. ఇంకో జిమ్కి పోతే ఫాస్ట్గా తొందరగా మనకు కావడానికి ఉంటుంది ఫోకస్. ఇది చూడండి, ఫిట్నెస్ లైఫ్ అనేది మనకి ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఇది మన గీతాభవన్ చౌరస్తా నుంచి ఇక్కడికి మన ఇటు ధనుష్క గోల్డ్ దిక్కు పోయేటప్పుడు ఇటు వస్తుంటుంది. ఇక్కడ సందులో ఉంటుంది చూడండి. ఇది మైత్రి హోటల్ పక్క పంటి ఇది ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ లేడీస్ కూడా స్పెషల్ ఉండడం జరుగుతుంది. కింద చూడండి, మంచి స్పేసియస్ బిల్డింగ్. ఇది నేను లాస్ట్ ఇయర్ చేశాను. లాస్ట్ ఇయర్ 3 months దాదాపు 4 months చేశాను. ఈ ఇయర్ కూడా అదే రకంగా వింటర్ సీజన్ వస్తాను. సైకిల్ మీద వచ్చాను చూడండి. బై యూజింగ్ సైకిల్ ఆల్సో ది maximum when we are going to do the exercise, we can use the bicycles or jogging, walking, whatever it may be, to avoid machineries. లైక్ అంటే మోటార్ వెహికల్ కాకుండా ఇవన్నీ మ్యాక్సిమం చేస్తే ఇట్లా కూడా మనకు టైప్ పార్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. అట్లా ఒకసారి ఫైనల్ చెప్తున్నాను, జిమ్ అనేది ఫాస్ట్గా ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది. మీరు డైలీగా ఎక్సర్సైజ్ చేస్తే మీరు కూడా కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ ఎందుకు అంటే మనం లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ లేకుంటే అన్నీ డిసీజ్ అటాక్ అవుతుంది. సో గాడ్ గ్రేస్ వల్ల ఇంతవరకు నాకు ఏమీ డిసీజ్ లేదు. అన్నీ చెక్ చేసుకున్నాను, అన్నీ నార్మల్. ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఓవరాల్గా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటే మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. బాడీకి మన వెహికల్కి ఫిట్నెస్ లేకుంటే ఎందుకు వెహికల్ ఎట్లా మనకు రాదు, బాడీ కూడా ఫిట్నెస్ లేకుంటే మనకు ఎంత ఉన్నా లాభం లేదు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విఎస్ పటేల్ ప్రాక్టీసింగ్ అట్ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఆల్సో. 9305950006. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.